డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలామంది అబౌట్ మేనిఫెస్టేషన్ కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఆర్ యాన్షియంట్ టెక్నిక్స్, ఇలా యాన్షియంట్ ప్రాక్టీసెస్ ఇట్లా చాలామంది అడిగారు. సో వాళ్ళ ఎంక్వైరీస్ తీసుకొని ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ వీడియోలో షేర్ చేసుకోబోతా ఉన్నా. ఇది 7 days చేసే ప్రక్రియ. అంటే మనం చేసేదేమీ లేదు. కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ ఒక 7 days ఒక ప్రాపర్ ఎనర్జీని మీ బాడీలోకి ఇన్కల్కేట్ చేసే ఒక ప్రాపర్ అండ్ పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ, యాన్షియంట్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. 360 degreesలో మీ లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అబుండెన్స్ అంటాం కదా, సమృద్ధి, సంపూర్ణత్వం, వెల్త్ మీ గృహములోకి వచ్చే అవకాశం 110% ఉంది. పాయింట్ నెంబర్ 1, ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకాలు కాదు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంది. అండ్ ఈ భూగర్భంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శక్తి కలిగి ఉంటుంది. దట్ ఈజ్ ట్రూత్. అది మనకి ప్రూవెన్ కాన్సెప్ట్. కమింగ్ టు ద రెమెడీ, ఇంట్లోకి, మన గృహంలోకి, లేక మన ఆఫీస్లోకి, మనం ఉంటున్న హోమ్ ప్లేస్లోకి అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని ఆకర్షించే అద్భుతమైన ప్రక్రియ, సాధన, స్పిరిచువల్ రెమెడీ, యాన్షియంట్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. ఏంట స్పిరిచువల్ రెమెడీ? వీటికి కావాల్సిన న్యాచురల్గా ఆవిర్భవించిన ఎలిమెంట్స్ ఏంటి అని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లోవ్ అంటాం కదా, లవంగాలు. దానికి రిలేటెడ్గా మనం తయారు చేసిన క్లోవ్ వాటర్ కావాలి మనకి ఒక బౌల్లో. ఏం చేయొచ్చు అంటే, క్లోవ్స్ ఉంటాయి కదా, లవంగాలు, దానికి ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి దానికి ఉంది. మన గృహంలో ఉన్న, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసే శక్తి న్యాచురల్గా ఆవిర్భవించిన సీడ్, క్లోవ్, లవంగాలకి శక్తి ఉంది. సో కొన్ని బంచ్ ఆఫ్ లవంగాలు, కొన్ని బంచ్ ఆఫ్ క్లోవ్స్ తీసుకొని పౌడర్ చేసి, ఒక గాజు బౌల్లో న్యాచురల్ వాటర్ వేసి అందులో ఆ పౌడర్ వేయండి. దెన్ అది ఇట్ బికెమ్ ఏ క్లోవ్ వాటర్ అని చెప్పొచ్చు. ఆ క్లోవ్ వాటర్ బౌల్లో, ఇది మార్నింగ్, ఈవినింగ్, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేయొచ్చు, టైము అట్లా ఏమీ లేదు. ఒక క్లోవ్ వాటర్ ఒక గాజు బౌల్లో తీసుకొని, బే లీఫ్ అంటాంగా, వి కాల్ ఇట్ ఎస్ ఎ బిర్యానీ ఆకు ఇన్ తెలుగు. చాలామంది స్పిరిచువల్ రెమెడీస్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇవి డిస్కస్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ క్లాసెస్లో వీటి గురించి ఇన్డెప్త్ మాట్లాడతాం. బే లీఫ్కి ఒక సెట్టైన్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ఇట్ అట్రాక్ట్స్ వెల్త్, ఇట్ అట్రాక్ట్స్ అబుండెన్స్. గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడం కొరకు బే లీఫ్ని యూజ్ చేస్తారు. అండ్ అమావాస్య, పౌర్ణమి రోజు కొన్ని రిచువల్స్ చేసేటప్పుడు కూడా బే లీఫ్స్ని, క్లోవ్స్ని యూజ్ చేస్తారు. సో ఒక బే లీఫ్ తీసుకొని రెడ్ కలర్ మార్కర్తో ఒకవైపు మీ నేమ్ రాయండి, యువర్ నేమ్. ఇంకోవైపు అబుండెన్స్ అని రాయండి. అబుండెన్స్ లేదా సంపద, సమృద్ధి, వెల్త్, మనీ, డబ్బు, మీకు అర్థమైన భాషలో రాయండి. ఐ ప్రిఫర్ అబుండెన్స్. ఒక బే లీఫ్ తీసుకొని ఒకవైపు మీ నేమ్ రాయండి, ఇంకోవైపు అబుండెన్స్ అని రాయండి. అలానే ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో కూడా చిన్న షీట్లో, ఏ కలర్ పేపర్ అయినా పర్వాలేదు, అగైన్ రెడ్ కలర్ మార్కర్తో యువర్ నేమ్, మీ నేమ్ రాయండి. బ్యాక్ సైడ్ అబుండెన్స్ అని రాయండి. ఈ రెండూ కూడా, పేపర్ అండ్ బే లీఫ్, ఈ రెండూ కూడా ఆ బౌల్లో డిప్ చేయండి, ముంచండి. అండ్ ఏం చేయాలి, మీ అరిచేతులతో ఆ బౌల్ని ఇట్లా ప్లేస్ చేసుకోండి. మీ హార్ట్ చక్ర ముందు ఇలా ప్లేస్ చేసి, మనస, వాచ, కర్మన, మనీకి రిలేటెడ్ ప్రేయర్స్, అబుండెన్స్కి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మంత్రాస్ అన్నీ ఉచ్చరించండి. మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఆల్రెడీ మీరు ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు, ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి మీరు కలిగి ఉన్నారు అన్న భావనతో, ఐఎమ్ రిచ్,
ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ మిలీనియర్. ఇలాంటి మైండ్ సెట్తో మీరు ప్రేయర్స్ చేయండి. ఇంకా అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి ఏమీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని రాకూడదు. ప్యూర్గా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా, రిలాక్స్డ్గా చేయాల్సిన ప్రాసెస్. ఇది చేసే ముందు ఒక 21 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఈ ప్రాసెస్లో కామ్ అవుతారు, కూల్ అవుతారు. చక్కగా ఆ బౌల్ని, ఇట్స్ అన్ ఎనర్జీ బౌల్ గాయస్. డబ్బుని గృహంలోకి ఆకర్షించే, డబ్బుని సంపదని మన ఆఫీసుల్లోకి ఆహ్వానించే పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అని కూడా చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇట్స్ ప్రూవెన్. మన టీం చాలామంది ఫాలో అయ్యారు. ఎన్నోసార్లు స్పెషలైజ్డ్ క్లాసెస్లో, ప్రోగ్రామ్స్లో ఇలాంటివి చెప్తా ఉంటుండే చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. సో న్యూ ఇయర్ కొరకు చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి, న్యూ రెమెడీస్ కొరకు. సో దట్ ఈస్ ద రీజన్ ఇది రివ్యూ చేయడం జరుగుతుంది. ఏం చేయాలి? బౌల్ని ప్రాపర్గా మీకు డబ్బుకు రిలేటెడ్ మంత్రాస్, ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్నీ ఇవ్వండి. ఇచ్చాక ఆ బౌల్ ఒక 7 days మీ గృహంలో ఒక దగ్గర పెట్టండి. ఏదైనా కబోర్డ్లో కానీ, బెడ్ కిందన కానీ, స్లేడ్ మీద కానీ, మీ గృహంలో ఒక 7 days పెట్టండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. 7 days పెట్టండి. 7 అనే నెంబర్ కాస్మిక్ డైల్ నెంబర్. 7 అనే నెంబర్ ఫర్ ద మేనిఫెస్టేషన్. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఎండింగ్, లాస్ట్ డిజిట్ 7 వచ్చిన వాళ్ళకి పవర్ఫుల్. స్పిరిచువల్లీ ముందుకు వెళ్తారు, ఫినాన్షియల్లీ ముందుకు వెళ్తారు. అబుండెన్స్ వాళ్ళ జీవితంలో ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ మేనిఫెస్టర్స్. మెడిటేషన్ చేస్తే వాళ్ళ పీక్స్కి వెళ్ళే స్టేజ్ ఉంది. ఆ నెంబర్కి ఆ వాల్యూ ఉంది. సో 7 అనే నెంబర్ కాస్మిక్ డైల్ నెంబర్. డైరెక్ట్గా యూనివర్స్కి కాల్ చేసి మాట్లాడే యాక్సెస్ ఉంటుంది. వెరీ పవర్ఫుల్ నెంబర్. సో 7 days గృహంలో ఒక దగ్గర పెట్టండి. మీ పూజా మందిరం కింద డెస్క్లో కానీ, ఎక్కడైనా ఇంట్లో, గృహంలో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో ఎవరు టచ్ చేయనివ్వకుండా ఒక దగ్గర 7 days పెట్టండి. ఆఫ్టర్ 7 days అది మళ్ళీ బౌల్ మీ చేతిలో పెట్టుకొని, ఏదర్ ఎర్లీ అవర్స్లో ఆర్ ఎల్స్ ఈవినింగ్ టైంలో చేతిలో బౌల్లో అగైన్ ప్లేస్ చేసి, అగైన్ ప్రేయర్స్ చేశాక ఆల్మోస్ట్ ఆ బే లీఫ్, ఆ పేపర్ అంతా డిప్ అయిపోతుంది. ప్రేయర్స్ చేస్తూ ఆ వాటర్ని ఇంటి మొత్తం స్ప్రింకిల్ చేయండి. ముఖ్యంగా మీ హౌస్ ఎంట్రన్స్లో, మీ సింహద్వారం ఇక్కడ ఉంటే సింహద్వారం నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఇలా స్ప్రింకిల్ చేయండి. వెల్త్ కమ్స్ టు మీ, అబుండెన్స్ ఫ్లోస్ టు మీ, అబుండెన్స్ ఫ్లోస్ ఇన్ టు మై హౌస్, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్. ఇట్లా ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ చెప్తూ, మీకు తెలిసిన మంత్రాస్ ఉచ్చరిస్తూ ఇంటి మొత్తం ఆ వాటర్ స్ప్రింకిల్ చేయండి. మార్క్ మై వర్డ్స్, గృహములో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడమే కాకుండా అష్టైశ్వర్యాల, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, గుడ్ థింగ్స్, గుడ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అన్ని హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మీ గృహంలోకి అలా ఎంటర్ అవుతుంది. ఈ అయ్యే ప్రాసెస్లో మీలో చాలా చేంజెస్ వస్తాయి. డబ్బేమి గాల్లో ఉట్టిపడదు, అవకాశాలు వస్తాయి. ఉన్నత శిఖరాలకు వెళ్ళే ప్రాసెస్లో కొన్ని అవరోధాలని, అడ్డంకుల్ని, ఛాలెంజెస్ని, బ్లాకేజెస్ని, డిస్ట్రాక్షన్స్ని యూనివర్స్, దైవశక్తి, విశ్వశక్తి రిమూవ్ చేసి హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీతో మీకు బ్లెస్ చేస్తుంది. అండ్ ఆ డిప్ చేసిన పేపర్ కానీ, బే లీఫ్ కానీ మీ ఇంట్లో ప్లాంట్స్ దగ్గర వేసేయచ్చు, పారే నదిలో వేసేయచ్చు. వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక చిన్న స్ప్రే బాటిల్లో పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఇంట్లో స్ప్రింకిల్ చేయొచ్చు. ఇట్స్ అన్ ఎనర్జీ కదా, ఇట్స్ ఎ గుడ్ థింగ్. స్ప్రింకిల్ చేయొచ్చు. లేదా కొంత వాటర్ స్ప్రింకిల్ చేసాక మిగతాది పారే నదిలో కానీ, మొక్కల్లో కానీ ఎక్కడైనా మనం ఫ్లో చేసేయచ్చు యూనివర్స్లోకి, నేచర్లోకి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. అబుండెన్స్ 2025లో మీ గృహం తడుతుంది. రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. కామెంట్స్లో అందరూ కూడా 888 అని టైప్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా. వెరీ సూన్ స్టార్ట్ అవుతున్నాయి. January 25th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, మేజర్ యూనివర్సల్ సబ్జెక్ట్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం అవడం కొరకు ఎలా సింక్రొనైజేషన్ అవ్వాలి, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీని, డివైన్ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని, విశ్వశక్తిని శరీరంలోకి ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. త్రూ మేనిఫెస్టేషన్ అవి ఎలా యాక్టివేట్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం ఏదైనా సరే మీరు ఏ వృత్తిని చూస్ చేసుకున్నా అందులో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే మేనిఫెస్టేషన్ స్టఫ్ని ఫాలో అవ్వాలి. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేసే
ఒక అద్భుతమైన సాధన, ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వండి. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి, లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్, బై యూనివర్స్ బ్లెస్సింగ్స్ స్లాట్ కన్ఫర్మ్ అయితే ఇట్ వుడ్ బి గ్రేట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. వీలైనంత మందికి ఈ మంచి విషయాన్ని షేర్ చేయండి. కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.